మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఎవరైతే ఉన్నారో కట్టుకున్న భార్యే తన భర్తను అతి కిరాతకంగా చంపడం ఇదొక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఎవరి కోసం కాదు, ప్రియుడి కోసం తన కట్టుకున్న భర్తనే అతి కిరాతకంగా చున్ని బిగించి మరీ చంపడం అయితే జరిగింది. ఒక పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం అశోక్ మరియు పూర్ణిమ వాళ్ళిద్దరూ 12 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకొని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బృందావనం అనే కాలనీలో నివాసం ఉంటున్నారు. వీళ్ళకి ఒక 12 ఏళ్ల బాబు కూడా ఉండడం జరిగింది. అయితే అశోక్ ఏదైతే కాలేజ్ కి సంబంధించి ఒక ప్రైవేట్ కాలేజ్ లో పనిచేస్తున్న నేపథ్యంలో ఆ తర్వాత సాయంత్రం పూట సమయంలో పిల్లలకు ట్యూషన్స్ చెప్పుకుంటూ వాళ్ళ జీవనం కొనసాగించే వాళ్ళు. ఇదే క్రమంలో గత 2 ఏళ్లుగా పరిచయం ఉన్న ఎవరైతే మహేష్ అనే 22 ఏళ్ల యువకుడితో పూర్ణిమకు పరిచయం కావడంతో వాళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధం అనేది చోటు చేసుకున్న నేపథ్యంలో ఆల్రెడీ అశోక్ తెలిసిన నేపథ్యంలో కూడా పలుమార్లు హెచ్చరించడం అయితే జరిగింది. వాళ్ళ మధ్యలో కూడా చాలా వరకు గొడవలు కూడా అయ్యాయి. అయినా కూడా మహేష్ ని విడవకుండా మహేషే కావాలి అని చెప్పేసి అయితే ఒక పట్టుదలతో ప్రియుడి కోసం చున్ని బిగించి, అంటే తన భర్త ఎవరైతే ఉన్నాడో అశోక్ పైన చున్ని బిగించి చున్నీతో ఉరి తీయడం అయితే చోటు చేసుకుంది. ఇక ఏదైతే దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఆ చున్నీని కూడా ఎట్లా చంపబోయిందంటే మనం ఇది అసలు మాటలతో చెప్పుకోలేని పరిస్థితి అనే చెప్పాలి. ఏదైతే కాలేజ్ పూర్తి చేసుకొని వస్తున్న సమయంలో సాయంత్రం సమయంలో పిల్లాడు ఇంట్లో లేని టైం చూసి, వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నాడో ఆ బాబు ఇంట్లో లేని టైం చూసి తన ప్రియుడు ఎవరైతే మహేష్ ఉన్నాడో మహేష్ తో పాటు వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళు ముగ్గురు కలిసి, వాళ్ళిద్దరు ఆ యువకులు ఈ అమ్మాయి పూర్ణిమ అనే యువతి కలిసి వీళ్ళు ముగ్గురు కలిసి అతన్ని కిరాతకంగా చున్నీతో ఉరి బిగించి మరీ చంపడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే కూడా పోలీసులకి ఈ విషయం అంతా తెలిసిన నేపథ్యంలో కూడా తను ముందుకొచ్చేసింది మాత్రం అయితే తను చెప్పడంతో ఏదైతే పూర్ణిమ ఖచ్చితంగా నా భర్త గుండెపోటుతోనే చనిపోయాడు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లం వల్లనే చనిపోయాడు, ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంది, దీని వల్లే చనిపోయాడు అని చెప్పేసి అయితే పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే పోస్ట్ మార్టం అనంతరం అయితే గుండెపోటుతో చనిపోలేదు, చున్ని బిగించుకొని చనిపోయారని చెప్పేసి అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అయితే తెలియదు. పోలీసులు పూర్తిగా విచారించడంతో మహేష్, నేను మరియు మహేష్ ఫ్రెండ్ ముగ్గురం కలిసి చంపేయాల్సిన పరిస్థితి. సో మహేష్ కోసమే నేను చంపేశాను, నా భర్త వద్దు, నాకు ప్రియుడే ముద్దు అని చెప్పేసి అయితే ఆవిడ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి ఆ చేసిన నేపథ్యంలో కూడా అసలు ఆ మహిళ ఆ బాబు గురించి ఆలోచించలేదా, కన్న కొడుకు గురించి ఆలోచించకుండా తన భర్తను ఇలా 12 ఏళ్ల ఒక సంబంధాన్ని, ఒక దాంపత్య జీవితంలో ఇలాంటి మహేష్ అనే యువకులు వచ్చి ఇట్లా చిచ్చు పెట్టడం లాంటివి చేసి వివాహేతర సంబంధాలకు కారణాలు తీసి ఇట్లా ఎంతమంది జీవితాలను అల్లకల్లోలం చేస్తారనేది కూడా మనకి ఇక్కడ ఆలోచించాల్సిన అంశం అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళైన అమ్మాయిలు చాలా వరకు ఇలాంటి సినారియోస్ కావచ్చు, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి మహేషులు వచ్చి చాలా వరకు ఈ భర్తలను చంపడం, లేకపోతే భార్యలే చంపడం, భార్యలను చంపడం, భర్తలు చంపడం అనేది చాలా ఎక్కువగా మారాయనే చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ దీనికి సంబంధించి కూడా ఇంకా వాళ్ళైతే విచారణలో అయితే కొనసాగిస్తున్నారు. పూర్తి విచారణలో కూడా తన ప్రియుడి కోసమే చంపారని చెప్పేసి అయితే తేల్చి చెప్పడం అయితే జరిగింది. ప్రవీణ్ తో శ్వేతంగా హిట్ టీవీ హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.